12,000 చేశాం. మొదటి సంవత్సరం ఉద్యోగాలు ఇచ్చాం. రెండో సంవత్సరం క్యాలెండర్ ఇయర్ 2026 కూడా అనౌన్స్ చేశాం. ఇఫ్ ది యూత్ రైజ్, ఆంధ్రప్రదేశ్ రైజెస్. యువ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటే దేశానికి చోదక శక్తి అనేది మా నమ్మకం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్. టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కోసమే పనిచేయడం లేదు, భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 4వసారి సీఎం అయ్యాను. కానీ గతంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని, గాడి దప్పిన వ్యవస్థలను చూశా. ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. కేంద్ర పథకాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన వ్యక్తులు నిర్వీర్యం చేశారు. ఇలాంటి పరిస్థితులు నేను ఢిల్లీకి వెళ్తే, నేను ఒక విష్ లిస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు తిరిగి నాకు కౌంటర్ ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సమస్యలు ఉన్నాయి, మీ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం, డబ్బుల్ని డైవర్ట్ చేశారు, ముందు అవి కరెక్ట్ చేయండి, అప్పుడే ఇస్తామంటే అడుగు అడుగు ముందుకేస్తూ అన్ని సమస్యలను అధిగమించి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేసాం. బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయే విధంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహాయంతో గాడిన పెట్టి మొదటి నెల నుంచే ఆ రోజు ఒక హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు వీలైనంత వరకు నిలబెట్టుకుంటున్నాం. ఆ రోజు మనం జూన్లో ఎన్నికల ఫలితాలు వస్తే ఏప్రిల్ నుంచి పింఛను పెంచి ఇస్తామని అరియర్స్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛను కోసం ఇచ్చాం. ఇది దేశంలో సమిక్షేమ రికార్డ్. 4,000, 6,000, 15,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అతి పెద్ద డీబీటీ ప్రోగ్రాం, పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు. రైతన్న గత ప్రభుత్వం కేవలం 7,500 రూపాయలు ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు, రైతును నిర్వీర్యం చేశారు. కడాన మైక్రో ఇరిగేషన్ కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 14,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీని 90% వరకు ముందుకెళ్లే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ధాన్యం సేకరణ చేయడమే కాదు, 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్వా రైతులు గత ప్రభుత్వం మోసం చేస్తే మనం విద్యుత్ రాయితీ ₹50 ఇచ్చాం. కష్టాలున్నాయి. నిన్న కూడా 12,500 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే జూన్ 1 తారీఖు నుంచి వాళ్ళకు కూడా ₹50 కరెంట్ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 2017 జీవో మత్స్యకారుల మీద ఆంక్షలు పెట్టి వాళ్ళ పొట్ట కొడితే దాన్ని రద్దు చేశాం. సముద్ర తీరంలో సమస్య వస్తే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, ఎవడు అడ్డం వచ్చినా వదిలిపెట్టమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మత్స్యకారుల కోసం 200 మోడర్నైజ్డ్ బోట్స్ 240 కోట్ల రూపాయలతో వాళ్లకు కొనిచ్చడానికి ముందుకు పోయాం.
మత్స్యకారులకు ఆర్థిక సహాయం రెట్టింపు చేసి 20,000 రూపాయలు అదనంగా 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు పెంచాం. హామీ ఇవ్వకపోయినా మానవీయ కోణంతో దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. చేనేత 200, 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. గీత కార్మికులకి ఈరోజు షాపులన్నింటిలో 15% వాళ్ళకి ఇస్తున్నాం. వడ్డెర ఎవరైతే ఉన్నారో రాళ్ల మీదనే ఆధారపడిన వారికి కూడా మనం ఆదుకోవడం కోసం 15% రిజర్వ్ చేశాం. ఇంకొక పక్కన అర్చకులకు, నాయీ బ్రాహ్మణులకు, ఇమాములకి, పాస్టర్లకి, మౌజన్లకి ఆర్థికంగా సహాయం చేశాం. గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ప్రజారోగ్యంలో ఒక వినూత్నమైన మార్పుకు శ్రీకారం చుట్టాం. సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు ఈ ప్రాజెక్టు మీరు చూస్తే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ కింద ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రారంభించాం. జిల్లా మొత్తం దీన్ని అమలు చేస్తున్న చిత్తూరు జిల్లాలో ఆగస్టు 15 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందుకు పోతాం. అందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ 2,50,000 చేస్తున్నాం. నచ్చిన హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా మనం ఆ 2,50,000 రూపాయలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఎడ్యుకేషన్లో ఏపీని ఒక రోల్ మోడల్గా నిలబెడతాం. టీచర్ల రిక్రూట్మెంట్ మొదలుతోనే పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. ముస్తాబు ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తాం. ప్రభుత్వ స్కూళ్ళన్నీ